హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్లో బెస్ట్ వచ్చిన ఆఫీసర్లు ముగ్గురిని సెలెక్ట్ చేశారు. 1 అనకాపల్లి జిల్లా, 2 పెద్దాపురం, 3 గుంతకల్. ఈ ముగ్గురులో పనిచేసిన ఆఫీసర్లకి ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు అక్కడ నుండి యూనిట్ ఆఫీసర్గా అవార్డు ఇచ్చారు. ఆ మూడిట్లో ఆల్రెడీ గుంతకల్ ఎస్పీ గారు, పెద్దాపురం మేడం గారు అయ్యారు. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన అనకాపల్లి జిల్లా అప్పట్లో ఉన్న ఎస్పీ మురళీకృష్ణ గారు అందుకున్నారు. అయితే మురళీకృష్ణ గారి సూచనల మేరకు ఆ కేసులో ఐఓగా ఉన్న హరిని పరిచయం చేస్తాం. ఆ కేసు ఎలా జరిగింది, సిరీస్ ఆఫ్ మర్డర్ చేసిన ఎక్యూజ్ని ఎలా పట్టుకున్నారు, ఆ లీడ్ ఎక్కడొచ్చిన విషయాన్ని హరిని అడిగి తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. హరి గారు, ఫస్ట్ మీ కంగ్రాచులేషన్. ఎందుకంటే ఏపీకి ఇస్తున్న 3 కేసుల్లో ఫస్ట్ అనకాపల్లి, సెకండ్ తూర్పుగోదావరి కాకినాడ, 3 గుంతకల్ కాకినాడ, సెకండ్ మీద అనుకుంటా. రైట్. అయితే ఆ కేసు ఏం జరిగింది, సిరీస్ ఆఫ్ మర్డర్ కేసులో ఎలాగ బ్రేక్ త్రూ వచ్చింది, 5 మర్డర్ చేసిన ఎలా బ్రేక్ త్రూ తీసుకొచ్చారు అంటే కేసులో యూనిట్ ఆఫీసర్ సహకారం, సుపీరియర్ సహకారంతో మీ పార్ట్ కూడా ఎలాగొచ్చింది తో పాటు చెప్పే ముందు ఒకసారి మీ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ పేరెంట్స్, పోలీస్ యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిస్? యాక్చువల్గా అయితే బై ఛాన్సే సార్. నాన్నగారు బెల్లుకోలు దండాసి అని, మాది శ్రీకాకుళం జిల్లా సారోకోట మండలం చిన్నకెట్టాలపాటు గ్రామం సార్. మా జిల్లా. అయితే నాన్నగారు వ్యవసాయం చేసుకుంటారు సార్, అమ్మగారు హౌస్ వైఫ్. నాతో పాటుగా అన్నయ్య ఉన్నారు సార్. అన్నయ్య సిఎస్ఎఫ్ కానిస్టేబుల్, తమ్ముడు ప్రస్తుతానికి స్టడీస్లో ఉన్నారు సార్, డిఎస్సి కోచింగ్లో ఉన్నారు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో 2009లో పీజీ చేస్తుండగా ఈ ఎస్ఐ ఎగ్జామ్కి యూనివర్సిటీ నుంచే ప్రిపేర్ అయ్యాను సార్. ప్రిపేర్ అయ్యి అక్కడ నుంచే క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అయ్యాను సార్. తర్వాత 2009లో ట్రైనింగ్ అయ్యి 2011లో రిలీవ్ అయ్యి వైజాగ్ రూరల్లో ఫస్ట్ పోస్టింగ్ కేడీపేట చేశాను సార్. కేడీపేట గురువుగారి దగ్గరే. తర్వాత వడ్డాది మాడుగులో చేశాను సార్. వడ్డాది మాడుగులో 2013-14 చేశాక మళ్ళీ వైజాగ్ సిటీలో మల్కాపురం చేశాను సార్. సార్ ఫస్ట్ కేడీపేటలో, ఒకప్పుడు కేడీపేట వేరు, ఇప్పుడున్న కేడీపేట వేరు. మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది అక్కడ సార్? అంటే కేడీపేటకు వచ్చేసరికి సార్ మెయిన్ అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ పోస్టింగ్ కేడీపేట చేశాను సార్. రీసెంట్గా నర్సీపట్నం చేసేటప్పుడు కూడా కేడీపేట 4 ఉంటే సార్. అప్పటికిప్పటికి ఏంటంటే సార్ ప్రజల్లో చాలా అవేర్నెస్ బాగా ఎక్కువ వచ్చింది సార్. అప్పుడు అంటే నక్సల్స్ మూవ్మెంట్ ఉండడం వల్ల అట్ ది సేమ్ టైం ఏంటంటే అవేర్నెస్ కూడా కొంచెం తక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనం పోలీస్ అనమాట ఏది చెప్తే అది అన్నట్టు జనాలు కూడా వినేవారు. అట్ ది సేమ్ టైం అంటే బాగుండేది సార్. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే పోలీస్ ఏది చేసినా సరే అంత అవేర్నెస్ ఎక్కువ వచ్చేయడం వల్ల ప్రతిదానికి కూడా విమర్శించడం, ఆర్గ్యూ చేయడం, అట్ ది సేమ్ టైం పైనుంచి అక్కడి నుంచి ఫోన్లు రావటం. అంటే ఇక్కడ యాక్చువల్గా ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో మేము తెలుసుకొని పైకి చెప్పేలోపే పైనుంచి ఫోన్లు వచ్చేయడం, ప్రెజర్స్ రావడం బాగా ఎక్కువయ్యాయి సార్. అప్పుడే ఉండేవి కాదు. మేము ఏది చేసినా పర్ఫెక్ట్గా 2 పార్టీలను కూర్చోబెట్టా, లేదు కాదు అంటే అనమాట ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి పర్ఫెక్ట్ న్యాయం చేయగలిగే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఏంటంటే అవేర్నెస్ ఎక్కువ వచ్చేయడం వల్ల మాకు ప్రెజర్స్ అవి కూడా బాగా. అంటే అవేర్నెస్ రావడం మంచిదే కానండి, అది పూర్తి స్థాయిలో వచ్చినట్లేదు, సగం వల్లే ప్రాబ్లం సార్. చట్టం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు అయితే మాకు అటువంటి ఫోన్లు చేయరు సార్. చట్టం గురించి సగం తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అనుకున్నదే జరిగిపోవాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. దానివల్ల కొంచెం ప్రెజర్స్. కానీ గంజా ఎక్కువ ఉంటుంది కదా ఈ ఏరియాలో, మరి ఎలా దాన్ని కంట్రోల్ చేసి? గంజా విషయానికి వచ్చేసరికి దగ్గర సాగు ఉండదు, ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఎగ్జాక్ట్లీ సార్. యాక్చువల్గా ఏంటంటే సార్ అక్కడ మా ఆఫీసర్స్, ఎస్పీ సారు, డిఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ మేరకు మేము మా నర్సీపట్నం సర్కిల్లో 2 చెక్ పోస్టులు పెట్టాం సార్. ఒకటి డౌనూరు దగ్గరలో, ఒకటి అంటే అది ఇప్పుడు ఎర్రన్నపాలెం అని గొలుగొండ లిమిట్స్ వస్తాయి సార్. కేడీపేటలో కూడా ఒక గాంజా చెక్ పోస్ట్, 2 చెక్ పోస్టులు పెట్టాం సార్. మాకు చెక్ పోస్టులు పెట్టడంతో పాటుగా మేము కూడా ఏంటంటే ప్రతి ఎస్ఐకి ప్రతిరోజు కూడా డైనమిక్ వెహికల్ చెకింగ్ మా సర్కిల్లో చెప్తాం సార్. దానివల్ల ఏంటంటే గాంజా ఎటువైపు నుంచి వెళ్ళినా సరే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ పెట్టి మా వాళ్ళు క్యాచ్ చేస్తారు, లేదు కానీ చెక్ పోస్ట్ దగ్గర దొరుకుతాయి. దొరికిన వాటికి ఏంటంటే మేము ఒక్కొక్క స్టేషన్ వాళ్ళు చెక్ పోస్టులు దొరికిన వాటికి మా సర్కిల్లో ఉన్న ఒక్కొక్క స్టేషన్ వాళ్ళు రోజుకో కేసు యాక్చువల్గా రిజిస్టర్ చేస్తారు సార్. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ గాంజాకి మేము స్టార్టింగ్లో చేసేటప్పుడు ఏంటంటే
ఫార్వర్డ్ లింకు బ్యాక్వర్డ్ లింకు మేము ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళం కాదు సార్ ఓపెన్గా చెప్పాలంటే. అండ్ నేను ఫస్ట్ పోస్టింగ్ చేసేటప్పుడు తర్వాత ఆఫీసర్స్ అనమాట ఫార్వర్డ్ లింకు బ్యాక్వర్డ్ లింకు అనేది కనెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మూలం కూడా మనం అనమాట అరెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం కంట్రోల్ అవుతుందని అనుకుంటున్నాను సార్. సార్ ట్రాన్స్పోర్ట్ అనేది మీరు అన్నట్లుగా బై వెహికల్ అనుకుంటే పట్టుకుంటారు మీరు డైనమిక్ చెక్ పోస్ట్ పెట్టి. ఇప్పుడు దానికోసం కొంతమంది భుజాల మీద మోసుకొని దిగుతున్నారు కదండి, మరి అటువంటి వాళ్ళు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? యాక్చువల్గా భుజాల మీద మోసుకొని వెళ్ళేవాడైనా సరే టోటల్గా హైవే వరకు తీసుకెళ్ళాలంటే భుజాల వరకు తీసుకెళ్ళాలి సార్. ఎక్కడో ఒక దగ్గర వెహికల్ ఎక్కించాలి, డంప్ అయినా చేయాలి, ఎక్కడో ఒక దగ్గర వెహికల్ ఎక్కించాలి సార్. ఎక్కడో ఒక దగ్గర వెహికల్ ఎక్కించే దగ్గర అయినా సరే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం క్యాచ్ చేస్తాం సార్. ఓకే, తర్వాత అండి కేడీపేట తర్వాత ఎక్కడికి వచ్చారు? కేడీపేట తర్వాత వడ్డాది మాడుగులు ఎస్ఐగా చేశాను సార్. అక్కడ 1 year చేశాను సార్, ఆల్మోస్ట్ 1 year. వడ్డాది మాడుగుల హల్వా తిన్నారా? తిన్నాను సార్. వడ్డాది మాడుగు హల్వా చాలా ఫేమస్ కదా సార్. ఎందుకంటే అక్కడ చేస్తారు, అక్కడ గోధుమలతో చేస్తారనా? గోధుమతోనే చేస్తారు సార్. అక్కడ ఫేమస్ ఏంటంటే హల్వా అని అంటారు సార్. ఎప్పుడో తంగేడు వారు ఎవరు అప్పుడు చేసేవారు, చేయడంతో పాటుగా వాళ్ళు పేటెంట్ కూడా రీసెంట్గా తీసుకున్నారని తెలిసింది సార్. అక్కడ ఏదో మంచి టేస్ట్ వస్తుంది సార్. పర్టికులర్గా నాకు తెలియదు కానీ బాగా ఫేమస్ అంటారు సార్. తిన్నాను సార్. సార్ వడ్డాది మాడుగుల్లో క్యాంప్లింగ్ ఎక్కువ ఉంటుందండి, డొక్కాట అని గుండాట అని ఇవన్నీ కూడా జరుగుతుంటాయి, వాటి మీరు కంట్రోల్ చేశారు? చేశాను సార్. యాక్చువల్గా ఏంటంటే సార్, అంటే ఒక వడ్డాది మాడుగులనే కాదు సార్, జనరల్గా జాతర జరిగిన ప్రతి దగ్గర కూడా ప్రజలు కూడా అలవాటు పడిపోయారు సార్. డొక్కాట వేస్తే అదో సరదా కాదని చెప్పేసి దానికి మేము ఏంటంటే ఉన్నంత వరకు ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు వెళ్ళి మ్యాక్సిమం అంటే ప్రజలకి ఒక ట్రెడిషనల్ గేమ్ లాగా ఆడితే పర్వాలేదు, తప్పేం కాదండి. దానికి ఎవరు మీలంటూ హర్షిస్తారు. కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంటుంది అక్కడ. కొంతమంది రిపోర్టర్లని కొంతమంది వేరే వ్యక్తులు అని కలిపి ఒక నడుపుతుంటారు. లేదు సార్, లేదు. అంటే యాక్చువల్గా మీరు అన్నది వాస్తవమే, కానీ వడ్డాది మాడుగు లిమిట్స్ అని కాదు, కానీ వేరే దగ్గర జరుగుతూ ఉంటుంది, కానీ మా దగ్గర అది తక్కువ ఉండేది సార్. ఏదో పండగ అయ్యేటప్పుడు అనమాట ఏదైనా వేస్తే మేము వెళ్ళి రైడ్ చేసేవాళ్ళం సార్, పట్టుకునేవాళ్ళం సార్. కోడి పందాలు కూడా పట్టుకునేవాళ్ళం సార్. మీరు కోడి పందెం అంటారా, కోడి క్రీడ అంటారా? కోడి పందెం అని ఉంటాం సార్. కోడి పందెం అంటే అది మళ్ళీ క్రైమ్ అవుతుంది కదా? అది క్రైమ్ సార్. కోడి పందెం అంటే క్రైమ్ సార్. క్రీడ అంటే మళ్ళీ దాన్ని స్పోర్టివ్ గా తీసుకోవాలి, దాన్ని అనమాట కేసు రిజిస్టర్. అంటే కొంతమంది దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కోడి క్రీడ అంటారు. అసలు మన జిల్లాలో సపోర్ట్ చేయండి సార్, మన 3 జిల్లాలో సపోర్ట్ చేయండి సార్. దానికి కోడి పందాలు ఎక్కడైనా సరే మనం రైడ్ చేస్తాం సార్, పట్టుకుంటాను సార్. అటువైపు ఎక్కువగా సంక్రాంతి టైంలో బాగా అవుతాయి సార్. మనం స్టాఫ్ లేకపోయినా సరే సంక్రాంతి టైంలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనమాట ఫుల్గా పెట్టుకుంటాం సార్. కుర్రోళ్ళకి కూడా కొంతమంది కన్నట్టు బళ్ళు ఇచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళకి పెట్రోల్కి డబ్బులు ఇస్తే కుర్రాళ్ళు కూడా యాక్టివ్గా తిరుగుతారు సార్. ఆ కుర్రాళ్ళు వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఎక్కడ అవుతుందో చెప్తే ఇమీడియట్గా మనం వెళ్ళి రైడ్ చేస్తుంటాం. ఓకే సార్. మన వడ్డాది మాడుగుల తర్వాత అంటే మల్కాపురం చేశాం సార్, క్రైమ్లో చేశాం సార్. మల్కాపురం సిటీలో తర్వాత మునగపాకు చేశాను సార్. మునగపాక మునగపాకు అక్కడ ఏమున్నాయంటే మెయిన్ ఛాలెంజ్ ఉందా సార్? మునగపాకు వచ్చేసరికి సార్ ఇందాక చెప్పాను కదా సార్ అవేర్నెస్ అని, అది మునగపాకు అప్పటికి చాలా ఎక్కువ అవేర్నెస్ సార్. అక్కడ ఏ చిన్న అంటే కంప్లైంట్ వచ్చేలోపే మనం వాళ్ళతో మాట్లాడే లోపే వాళ్ళు బయటికి వెళ్ళి పై అధికారి నుంచి ఎస్పీ సార్ నుంచి డిఐ సార్ నుంచి ఫోన్ వస్తుంది సార్. చాలా ఫాస్ట్గా ఉంటారు అక్కడ. ఎందుకంటే అంత ఎడ్యుకేటెడా పబ్లిక్? ఎడ్యుకేటెడ్ సార్, బాగా ఎడ్యుకేటెడ్, తెలివైన వాళ్ళు, మంచి వాళ్ళు కూడా సార్. మనం మంచిగా చూసుకుంటే మనకు మంచిగా చూసుకుంటారు సార్. కానీ మనల్ని అర్థం చేసుకున్నంత వరకు కూడా కొంచెం మనకి ఇబ్బంది పెడతారు సార్. మనం మంచోళ్ళము అనే విషయం వాళ్ళకి తెలిస్తే సార్ మనకు చాలా బాగా చూసుకుంటారు సార్. మనం కంప్లైంట్ అంటే రిసీవ్ చేసుకొని అట్ ది సేమ్ టైం మనం కేసు కట్టడం లేట్ అయినా సరే, అనుకోకుండా పరిస్థితుల వల్ల లేట్ అయినా సరే వాళ్ళు అర్థం చేసుకుని మనకి ఏ ఇష్యూ చేయరు సార్. అదే కాకపోతే మాత్రం చాలా చాలా కాంప్లికేటెడ్గా ఉంటారు సార్. నా వరకు అయితే దేవుడి దయ వల్ల ప్రజలందరూ బాగా చూసుకున్నారు సార్. హ్యాపీగా 2 years చేశాను సార్. ఓకే. ఏ ఎలిగేషన్ తర్వాత అండి సార్ దగ్గర చేశాను సార్. ఇంటెలిజెన్స్ 2 years చేశాను సార్. సార్ దగ్గర ఏం నేర్చుకున్నారు సార్ ఏంటంటే యాక్చువల్గా సార్ అంటే ఆయన పేరు చెప్పండి మీరు. సార్ పి శ్రీనివాసరావు సార్ దగ్గర మేము ఇంటెలిజెన్స్లో చేసాం సార్. సార్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ విషయమైనా సరే హట్ చేయకుండా చాలా స్మూత్గా చెప్తారు సార్. ఏది ఎదుటి వాళ్ళకి హట్ చేయరు. అంటే సార్ ముందు మేమన్నీ చెప్పకూడదు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే తప్పు చేస్తే తిట్టడం, వ్యధవండాలు, లేదంటే మా పోలీస్ ఆఫీసర్లకు చాలా ఎక్కువగా స్కోల్డింగ్ ఉంటుంది. అది మీ అందరికీ తెలుసు కదా సార్. నోటి నుంచి ఏ తిట్టు రాదు సార్. చెయ్యు, అది చెయ్యు, ఎందుకు చేయలేదు చెయ్యు, అంతే తప్ప తిట్టడం, కసురుకోవడం కానీ ఇసుక్కోవడం కూడా ఏమి ఉండదు సార్. దానివల్ల మేము కూడా ఏంటంటే హ్యాపీగా చేసుకున్నాం సార్. తర్వాత రెండోది ఏంటంటే మా వెల్ఫేర్ సార్. అంటే వెల్ఫేర్ అంటే
మేము రోజుకి 24 గంటలు కష్టపడిన రోజు ఉంటుంది, ఒక రోజు కష్టపడిన రోజు కూడా ఉంటుంది సార్. కానీ అవసరం అనేది అంటే పనిని బట్టి ఉండదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో బాగలేకపోవచ్చు, ఆ రోజు పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వకపోవడాలు అవన్నీ అంటే మేము బాధపడతాం సార్. అలాంటి విషయానికి వస్తే సార్ వస్తే 4 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులైనా వెళ్ళమంటారు సార్. నాకు ప్రమోషన్ టైంలో యాక్చువల్గా విజయవాడ ఏసీఆర్ కోసం దానికోసం నేను సుమారు చాలా రోజులు వెళ్ళాను సార్ విత్ సార్ పర్మిషనే. అంటే నాకు అవకాశం ఇచ్చారని కాదు సార్, నా విషయమని కాదు, అందరి విషయంలో కూడా వెల్ఫేర్ బాగా చూసుకుంటారు సార్. ఎవరికి నొప్పించే మాట కూడా అంటారు సార్, అది సార్లో. టీచర్ కదా, ఏంటి సార్? ఆయన టీచర్ కదా. బాగా సార్, ఏమో సార్, కానీ మాకు అయితే బాగా చూసుకునేవారు సార్. ఓకే, అదే చనువు మీద ఇక్కడికి రమ్మన్నారు, కానీ నేను సార్ మీద గౌరవంతో వద్దు అని నేను. సరే అండి, ఇంటెలిజెన్స్లో ప్రమోషన్ వచ్చిందా మీకు? సార్ ఇంటెలిజెన్స్లో ఇంటెలిజెన్స్ ప్రమోషన్ వచ్చింది తర్వాత సార్. తర్వాత నేను ఏసీబీ చేశాను సార్, 5 years చేశాను. 5 years చేశాను. 5 years చేశాను శ్రీకాకుళం ఏసీబీలో. ఏమున్నాయండి మీ దగ్గర? ట్రాప్ కేసులు కానీ డిఏ కేసులు ఉన్నాయా? ఉన్నాయి సార్. చెప్పండి సార్. యాక్చువల్గా అయితే అంటే ముద్దాయిల పేర్లు మేము మీరు ఏవో పేరు చెప్పకుండా చెప్పండి నాకు. సార్ యాక్చువల్గా మేము జనరల్గా ఏంటంటే సార్, సంవత్సరానికి ఒక శ్రీకాకుళం రేంజ్కి వచ్చేసరికి ఒక యావరేజ్గా 10 నుంచి 12 ట్రాప్ కేసులు రిజిస్టర్ చేస్తాం సార్. అంటే అవి కూడా ఏంటంటే ఒక అధికారి, ఎవరైనా కరప్టెడ్ అధికారి మాకు అడిగాడు అని మాకు ఎవరైనా కంప్లైంట్ వచ్చి అతను అడిగినట్లుగా ప్రూఫ్ అంటే వీడియో కానీ ఆడియో కానీ ఒకవేళ ఉన్నట్లయితే మనం యాక్చువల్గా ప్రొసీడ్ అవుతాం సార్. అది కూడా పై అధికారులు డీజీ సార్ పర్మిషన్ తీసుకున్నాక మేము ప్రొసీడ్ అవుతాం సార్. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎవరికైనా సరే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉన్నాయి అని అనుకుంటే వాళ్ళ మీద మేము పూర్తిగా ఒక 1 నెల రోజులు 2 నెలలు వాళ్ళ వెనక మేము ఫాలో అయ్యి అతను సోర్స్ ఏంటి, అతను అమౌంట్ ఎక్కడి నుంచి అనమాట డిస్ప్రపోర్షనేట్గా సంపాదిస్తున్నాడు, తర్వాత ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ మేము వెరిఫై చేసుకున్నాక ఒక డిఏ క్యాలిక్యులేషన్ వేసుకుని దాన్ని బేస్ చేసుకుని డీజీ గారి పర్మిషన్ తీసుకున్నాక ఆ కేసులో మేము ప్రొసీడ్ అవుతాం. మీరు చేస్తున్న 5 సంవత్సరాల్లో ఒక మంచి ట్రాప్ కేసు చెప్పండి. మా డిఎస్పీ సార్ రమణమూర్తి సార్ ఆధ్వర్యంలో అంటే 4 lakhs తీసుకున్న ఒక తహసీల్దార్ మీద కేసు వేసాం సార్, ట్రాప్ కేసు. అది ఏంటంటే సార్, యాక్చువల్గా ఒక పెద్ద ఆయన సార్, 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటే ఒక రిటైర్డ్ టీచర్ కంప్లైంట్. అతని దగ్గర ఒక టెక్కల్ విలేజ్లోనే ఒక బిల్డింగ్ కోసం పొసెషన్ సర్టిఫికేట్ కోసం నేను కూల్ చేస్తున్న డబ్బులు ఇవ్వకపోతే అని ఆ తహసీల్దార్ గారు ఒక ఆయన అంటే అతని మీద ఏంటంటే మనకి ఆ పెద్ద ఆయన వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన కంప్లైంట్ ఎంత మంచోడు అంటే భారతీయ టైప్ సార్, ఎవరికి డబ్బులు ఇచ్చే రకం కాదు, ఎవరికి ఒప్పుకునే రకం కాదు. సో ఆయన పర్టికులర్గా వచ్చేసి ఫస్ట్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి కూడా పోలీస్ ఆఫీసరే, వాళ్ళ అబ్బాయి కూడా వద్దు ఎందుకు మనకు అన్నా సరే లేదు డబ్బులు అడిగితే కంపల్సరీగా మనం కంప్లైంట్ ఇవ్వాలని వచ్చి ఆయన వచ్చి కంప్లైంట్ ఇస్తే దాంట్లో మేము ప్రాసెస్ చేసాం సార్. అతను అడిగినట్టుగా వాయిస్ అన్నీ ఉండేసరికి ప్రొసీడ్ అయ్యాం. 4 lakhsతో తహసీల్దార్ గారిని మేము ట్రాప్ చేసి పట్టుకున్నాం సార్. రమణమూర్తి సార్ అని బీవీఎస్ఎస్ రమణమూర్తి సార్ బ్యాచ్మెంట్ సార్, ఆయన అతను పట్టుకున్నాం. అది ట్రాప్ తర్వాత మీరు హౌస్ సెర్చ్ చేస్తుంటారు, అక్కడే దొరికాయి? అక్కడ ఏం దొరకలేదు సార్, అతను రెంటెడ్ హౌస్లో ఉంటున్నాడు సార్, అందువల్ల అతనికి ఏం దొరకలేదు సార్. అతనికి దానికి ముందు కూడా ఒక కేసు ఉంది సార్, ట్రాప్ కేసు ఉంది, తర్వాత తెలిసింది సార్. పాత బ్యాచ్ అయితే ఇంకే గుర్తున్నాయండి అక్కడ ట్రాప్లు సార్? యాక్చువల్గా అంటే ట్రాప్లు అనేసరికి సంవత్సరానికి ఒక 10 చేస్తాం సార్, 5 years కదా. కానీ ఎక్కువగా శ్రీకాకుళంలో లిటిగేషన్స్ కొంతమంది ఉంటారు సార్, అవతల ఆఫీసర్ని ఇబ్బంది పెట్టడానికి కొంతమంది చేస్తుంటారు సార్, వీళ్ళే ఆఫర్ ఇస్తుంటారు, అటువంటి కూడా ఎదురుపడ్డాయి మీకు? సార్ యాక్చువల్గా ఏంటంటే ఏసీబీలో వచ్చేసరికి ప్రతిదీ మనం అంటే కంప్లైంట్ వచ్చిన వెంటనే మనకు వెరిఫై చేసుకోవడానికి ఒక రోజు టైం ఉంటుంది సార్, 1 రోజు 2 రోజులు. ఇన్స్పెక్టర్కి డిఎస్పీ గారు ఎండార్స్ చేస్తారు సార్ వెరిఫై చేయి, అప్పుడు మేము వెళ్ళి వెరిఫై చేస్తాం సార్. అంటే యాక్చువల్గా ఇతనికి నిజంగా అవసరం ఉండి అప్రోచ్ అయ్యాడా ఆఫీసర్ దగ్గరికి, లేదు కాదనంటే కావాలని అప్రోచ్ అయ్యాడు అనేది మనం ఎంక్వైరీ చేస్తాం సార్. అట్ ది సేమ్ టైం రెండోది ఏంటంటే సార్, అక్కడికి వెళ్ళిన తర్వాత అతను కరప్టెడ్ ఆఫీసరా కాదనేది కూడా మేము వెరిఫై చేస్తాం సార్. ఇతను అవసరం నిజంగా ఉంది అని అనేది వెరిఫై చేసినప్పుడు అవసరం ఉంది అని అంటే ఈయన జెన్యూన్ కంప్లైంట్ అవుతాడు సార్. లేదు కాదనంటే కావాలని అనమాట ఈయన వెళ్ళి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, లిటిగెంట్ అని అనిపిస్తే మేము మ్యాక్సిమం ఏంటంటే అవాయిడ్ చేస్తాం సార్. అవాయిడ్ చేయడం అంటే అతను కూడా కరప్టెడ్ ఆఫీసర్ ఎవరైతే అంటే ఎవరి మీద అయితే మనకు కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్ వచ్చిన ఆఫీసర్ అనమాట కరప్టెడ్ కాదని తెలిస్తే, వెరిఫికేషన్లో మాకు తెలిస్తే దాని మీద మేము అనమాట చెప్తాం సార్, ఇది తప్పు బాబు, కంప్లైంట్ ఇవ్వడం తప్పు, ఆయన అడగలేదు కదా, ఎందుకు మీరు వచ్చి మాకు అప్రోచ్ అయ్యారని అక్కడ మేము ఖండించాం. ఎందుకంటే ఖండించకుండా వాళ్ళ మీద కేసు పెట్టచ్చు కదా, పీసీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అంటే ఇస్తే మనకి పట్టుకుంటే ఇంకోసారి రాడు కదా కట్టచ్చు సార్, కాకపోతే ఇవ్వరు సార్, అడుగుతున్నారని వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తారు సార్, ఇవ్వరు సార్. సార్ 5 years చేశారు కదా సార్, ఏసీబీలో ఒక 5 రకాలు ఉంటాయండి. ఫస్ట్ ఫిష్ కరప్షన్,
గోట్ కరప్షన్, సార్ బఫెలా కరప్షన్. సార్ ఈ 3 కరప్షన్లో మీరు ఎక్కువ దేనికి ఇష్టపడతారు? సార్ అంటే యాక్చువల్గా నేను ఏసీబీ చేశాను సార్. ఇది మీరు చెప్పిన 3 కరప్షన్స్ నేను ఓరల్గా విన్నాను తప్ప ఎక్కడ శాస్త్రంలో కానీ ఏ మాన్యువల్లో కానీ చెప్పబడలేదు. మాన్యువల్ ఉండదు. దానికి ఏం చెప్తారంటే ఒక ఊర్లో ఒక చెరువు అంతే. ఆ చెరువులో ఆ నీరే గ్రామస్తులు తాగుతారు, Exactly. రైట్? ఆ చెరువుని పాడు చేయకుండా దానికి ఒక కాపలా ఉంటాడు. ఆ కాపలా ఏసీబీ. అవును సార్. చెరువులో చేప, ఆ చేప ఎంత నీళ్ళు తాగుతుంది, తాగితే దాన్ని తాగి అక్కడ ఉంటుంది కదా, దానివల్ల ఎలాంటి నష్టం లేదు. ఇప్పుడు కరప్షన్ అనేది మనకి ఒక ఇన్బిల్ట్ అయిపోయింది, అవును సార్. రైట్? అవును సార్. 2 గోట్ కరప్షన్. గోట్ ఏం చేస్తుంది? మోకాల వరకే కూర్చొని నీళ్ళు తాగుతుంది కాబట్టి అది కూడా బెదిరించాలి. అవును సార్. 3వది బఫెలో. అవును సార్. బఫెలో కన్నా ముందు కౌ కరప్షన్ ఉంటుంది. కరప్షన్. కౌ కరప్షన్ ఏంటి? 4 కాలు పెట్టి నీళ్ళు తాగుతుంది కానీ మళ్ళీ బయటకు వచ్చేస్తారు, అంటే నీళ్ళు డిస్టర్బ్ చేయదు. అది కూడా తప్పే కాబట్టి బెదిరిస్తారు. 4వది బఫెలో. వరస్ట్ సార్ ఇది. వరస్ట్. యాక్చువల్గా ఏంటంటే సార్, ఒక ఏసీబీ చేసాం కాబట్టి యాక్చువల్గా ఏ కరప్షన్కి మేము సపోర్ట్ చేయకూడదు సార్. కానీ కాకపోతే ఏంటంటే మీరన్న లాస్ట్ బఫెలో కరప్షన్ ఉంది కదా సార్, లోపలికి దూరి మొత్తం వ్యవస్థను మొత్తం నాశనం చేసే కరప్షన్ సార్ అది. అటువంటి వాళ్ళ మీద మాకు కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి సార్. అటువంటి వాళ్ళ మీద మేము ట్రాప్ చేస్తాం. లేదంటే అటువంటి వాడి మీద ఏవైనా డిస్ప్రపోర్షనల్ అసెట్స్ ఉన్నాయంటే మేము కూడా వెరిఫై చేసి అలాంటి వాళ్ళ మీద ఎక్కువ మేము కేసెస్ చేయడానికి కూడా ట్రై చేస్తుంటాం సార్. సార్ ట్రాప్ కేసులో కన్విక్షన్ వస్తుంది, అక్విటల్ కానీ డిఏ కేసులు అక్విటల్ అవుతుంటాయి. రీజన్ ఏమంటారు? లేదు సార్, డిఏ కేసెస్ కూడా యాక్చువల్గా ఏంటంటే కన్విక్షన్ వస్తుంటుంది సార్. కాకపోతే కొంచెం అంటే టెక్నికల్ ఇష్యూస్, పేపర్ వర్క్ లేదు సార్, లాంగ్ ప్రాసెస్ సార్. అంటే ట్రైల్ అయ్యేసరికి ఒక 10 years 15 years కొంచెం పడుతుంది తప్ప. ఓకే. ఏసీబీ తర్వాత అండి సార్, ఏసీబీ తర్వాత సార్ నర్సీపట్నం రూరల్ సీఏగా వెళ్ళాను సార్. అక్కడే ఈ మర్డర్ కేసు. సరే, ఏం జరిగింది చెప్పండి. నర్సీపట్నం రూరల్ సీఏగా సార్ యాక్చువల్గా అయితే నర్సీపట్నంలో ఫస్ట్ ఏంటంటే సార్, నేను ఛార్జ్ తీసుకుని January 26th ఛార్జ్ తీసుకున్నాను సార్. January 26th ఛార్జ్ తీసుకున్నాక నేను వెళ్ళిన 4వ రోజుకి February 5వ రోజుకి సార్, February 1st నాకు రిపోర్ట్ వచ్చింది సార్. అంటే మాకూరపల్లి మెర్సి రామకృష్ణ అని ఎస్ఐ మంచిగా ఉంటాడు సార్. ఆ కుర్రాడు ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఒక మర్డర్లా ఉంది, ఊరికి ఒక 500 మీటర్ల దూరంలో ఒక అతను చంపేసి ఉంది సార్, రండి సార్ అంటే నేను మా ఏఎస్పీ గారు, అప్పుడు అడిషనల్ ఎస్పీ గారు సార్, అడిషనల్ ఎస్పీ గారు, మేము అక్కడికి వెళ్ళాం సార్. సీన్లోకి వెళ్ళి చూసాం సార్. చూస్తే అతను అనమాట మేల్ సార్. అతను అదే గ్రామానికి చెందిన వాలంటీర్ నడింపల్లి హరినాథ్ అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు పోల్చారు. అతని తల మీద ఏంటంటే సుమారు ఒక 4 దెబ్బలు చాలా గట్టిగా కొట్టున్నాయి. తల మీద మాత్రమే కొట్టున్నాయి. చూసాము, తల మీదే కొట్టున్నాయి. అంటే ఏదో గ్రడ్జి మీద కొట్టాడేమో ఎవడో, అంటే అనుకోకుండా ఏదైనా రప్చర్ జరిగితే యాక్చువల్గా చెయ్యి మీద కాలు మీద ఎక్కడ పడితే అక్కడ కొడతారు. ఓన్లీ తల మీద కొట్టాడంటే ఏదో ప్లాన్డ్గా కొట్టాడు అని అనుకున్నాం. అట్ ది సేమ్ టైం ఏంటంటే అదే సీన్లో అతని లోవర్ ఏదైతే ఉందో అది సగం తీసి, కొండం కూడా సగం తిప్పిన కొండము, సగం కాల్చిన చుట్ట, జట్టు, తర్వాత ఒక మాసిపోయిన ఒక జాకెట్, గాజులు, ఇరిగిపోయిన ప్లాస్టిక్ గాజులు అన్నీ పడేసి ఉన్నాయి సార్. అయితే మేము ఏమనుకున్నామంటే జనరల్గా సీన్ చూసాక ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఇతను ఏదో ఎవరితోనో సెక్సువల్ కోర్స్కి వెళ్ళి ఉంటాడు, దానికి ఎవరో చూసి ఉంటారు, లేదా వాళ్ళు తాలూకు ఎవరో వచ్చి చంపేసి ఉంటారేమో అని చెప్పి మన ఆ కోణంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ వెళ్ళాం సార్. ఆ ఇన్వెస్టిగేషన్ వెళ్తూ లాస్ట్ కాలర్ని పిలిచి ఎగ్జామిన్ చేశాం సార్. లాస్ట్ కాలర్లో కూడా మాకు ఫ్రూట్ఫుల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. తర్వాత అతని యొక్క CDRs అన్నీ మేము అన్నీ వెరిఫై చేసి సుమారు ఒక 4-5 మందిని, అంటే 4-5 పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట వెరిఫై చేసి సుమారు మా ఎస్పీ సార్ మురళీకృష్ణ సార్ అన్నట్టు ఒక 7 టీములను ఇచ్చారు సార్. ఒక్కొక్క టీం అన్నట్టు ఒక్కొక్క విషయాన్ని అనమాట వెరిఫై చేస్తే, అంటే ఒకరు అనమాట అతని యొక్క ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ గురించి వెరిఫై చేస్తే, ఇంకొకరు అనమాట అతని యొక్క CDRs వెరిఫై చేస్తే, ఇంకొకరు అనమాట అతని IPDR అని వాట్సాప్ కాల్స్ ఉంటుంది అది వెరిఫై చేసేవాళ్ళు. ఇంకో టీం అనమాట ఇన్ఫర్మేషన్ కోసం మొత్తం తిరిగేవాళ్ళు, ఎక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ కన్నట్టు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేవారు సార్. అలాగే 7-8 టీంలు తిరిగి సుమారు ఒక 4 రోజుల వరకు మేము అదే పనిలో ఉన్నాం సార్. కాకపోతే ఆ ఊర్లో ఆల్మోస్ట్ అందరికి 100-150 మందికి ఎగ్జామిన్ చేస్తాం, కానీ ఎక్కడ మాకు ఎటువంటి క్లూ దొరకలేదు సార్. తర్వాత అది అట్ ది సేమ్ టైం ఏంటంటే మళ్ళీ మాకు అదే పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే జడ్గంగవరం విలేజ్ దగ్గర, జడ్గంగవరం విలేజ్ అవుట్స్కట్స్లో ఇంకో మర్డర్ జరిగింది సార్. అది May 1st జరిగింది. ఇది February 1st, అది May 1st జరిగింది సార్. మళ్ళీ వేసవికాలం తర్వాత అనమాట 3 months అయింది. అప్పటికి ఇంకో మర్డర్ జరిగింది. సేమ్, అంటే తల మీద కొట్టుంది,
ఫుల్గా తల మీద కొట్టుంది, ప్యాంట్ కొంచెం ఇప్పింది అంతే. అక్కడ మాసిపోయిన జాకెట్ కూడా ఒకటి దొరికింది. అయితే మేము అనుకున్నాం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మర్డర్ ఈ మర్డర్ ఒకడే చేశాడని అనుకుంటూ, కానీ ఎవరైనా సుపారీ గ్యాంగ్ ఎందుకో చేసి ఉంటారేమో, కానీ వీళ్ళకి చంపాల్సిన అవసరం ఏంటి అనే కోణంలో కూడా మేము ఇక్కడ డిసీజ్ ఎవరండి? ఇక్కడ డిసీజ్డ్ అన్నట్టు అదే గ్రామానికి చెందిన రుత్తల శివప్రసాద్ అని, అతను కూడా 23 years కుర్రోడు. ఆయన వాలంటీర్? అతను వాలంటీర్ కాదు సార్, అతను లారస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చక్కని కుర్రాడు. ఇతను వాలంటీర్ సార్, ఇతను కుర్రాడే. అయితే ఏం జరిగిందని మనం చూస్తే యాక్చువల్గా ఈ కేసులో ఏ విధంగా అయితే వీళ్ళ ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చామో అది ఆ కేసులో కూడా ఫస్ట్ కేసులో చేసిన మిస్టేక్స్ ఈ కేసులో మేము కొన్ని చేసుకోలేదు సార్. అంటే అందరినీ పిలిచి అనమాట అందరినీ ఇంట్రగేషన్ చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాం సార్. అయితే ఎంతసేపు మనకి ఏ క్లూ దొరకలేదు సార్. అంటే మాకు తెలియదు. పోనీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి తీసుకొచ్చాం, వాళ్ళ కాల్ డేటా తెచ్చాం, ఈ డిసీజ్డ్ కాల్ డేటా తీసుకొచ్చాం, అన్నీ తీసుకొచ్చినా సార్ ఎక్కడ మాకు అంటే ఎస్పీ సార్ అక్కడ నుంచి సపోర్ట్ ఇచ్చి మాకు ఐటీ కోర్ టీము ఒక ఎస్ఐని పంపించి మాకు అంత సపోర్ట్ ఇస్తున్నప్పటికీ మాకు ఎక్కడ క్లూ దొరకట్లేదు సార్. అయితే మా ఎస్ఐ గారు ఊర్లోకి వెళ్తే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అది చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ చనిపోయిన అతనికి ఊర్లో ఇంకో ఇద్దరు అనమాట చనిపోయిన ముందు రోజు 1,50,000 ఒక అతను, 50,000 ఒక అతను అప్పు ఇచ్చారనే విషయం తెలిసింది సార్. వాళ్ళని కూడా తీసుకొచ్చాం. వాళ్ళు కూడా ఈ డిసీజ్ యొక్క ఫ్రెండ్సే సార్. వాళ్ళు ఏంటంటే ఎందుకు బాబు మీరు అప్పు ఇచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే సార్ అడిగాడు, మాకు 1-2 నెలల నుంచి అడుగుతున్నాడు, అడిగితే మేము ఇచ్చాం తప్ప మాకు ఇంకేం తెలియస్తారంటే మరి ఆ డబ్బులు ఏం చేస్తారంటే ఎందుకో తెలియకుండా మీరు ఎందుకు ఇస్తారా బాబు అని వాళ్ళు మనం త్వరగా ఇంటర్గేట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే లాస్ట్లో ఒక చిన్న క్లూ ఏం చెప్పారంటే సార్ ఏదో వ్యాపారం చేస్తాడు సార్ వాడు, వ్యాపారానికని అడిగాడు సార్, నీకు 2 రోజులు ఇచ్చేస్తాను అన్నాడు సార్. ఆ వ్యాపారం ఏంటో తెలియదు, 2 రోజులు తిరిగి ఇచ్చే వ్యాపారం ఏంటో మాకు అస్సలు తెలియదు సార్ అని వాళ్ళు చెప్తే మరి వాడికి ఇంకా ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారని మనం పర్టికులర్గా వాళ్ళని అడిగాం సార్. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పారంటే సార్ ఇది యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలియదు కానీ వ్యాపారం మాత్రం ఇక్కడ కొత్తపాలెం అని ఒక విలేజ్ ఉంది సార్, ఆ విలేజ్లో ఒక కుర్రాడు ఉన్నాడు, వాడితో చేస్తున్నాడేమని నా అనుమానం సార్. ఎందుకంటే ఒకరోజు వాడితో కొత్తపాలెంలో మాట్లాడాలి అన్నాడు, నా ఫోన్ ఇచ్చి మాట్లాడుకోరని ఆ డిసీజ్డ్కి చెప్పాను. చెప్తే ఆ డిసీజ్డ్ ఏమన్నాడంటే ఒరే ఫోన్లో మాట్లాడకూడదు, ఏదైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడాలి, నీ బండి మీద నాకు డ్రాప్ చేయి అన్నాడు. అదేంట్రా డ్రాప్ చేయడం, ఫోన్లో మాట్లాడితే సరిపోదు కదంటే ఫోన్లో మాట్లాడకూడదు, అది అంతే నీకు తెలీదు, నాకు డ్రాప్ చేయని చెప్పి దగ్గరుండి నాకు డ్రాప్ చేయమని నేను కొత్తపాలెం ఆ విలేజ్ వెళ్ళి నేనే ఆ ఇంటి వరకు డ్రాప్ చేసి వచ్చాను. నేను వస్తానంటే వద్దనేసాడు సార్. వెళ్ళిపోమంటే నేను రిటర్న్ అయిపోయాను సార్. బహుశా అతనితో చేసి ఉండొచ్చేమో సార్, ఇల్లీగల్ ఏదో బిజినెస్ అంటున్నారని మనవాడు చెప్పాడు సార్. చెప్తే ఎస్ఐ గారు నేను టీము ముందు ఆ కొత్తపాలెం విలేజ్ వెళ్ళాను సార్. మేము కాన్ఫిడెన్షియల్గా ఇల్లు ఎక్కడ ఉందో చూసుకున్నాం, ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు ఏంటి, దానికి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారని మేము వెరిఫై చేసుకున్నాం సార్. అప్పుడు తెలిసింది ఏంటంటే ఆ ఇంట్లో పెచ్చేటి ఉపేంద్ర అని ఒక అతను కుర్రాడు ఉంటున్నాడు, బ్యాచులర్ ఉంటున్నాడు. అతను ఏంటంటే లారస్ కంపెనీలో అతను కూడా పనిచేస్తున్నాడు. అతను ఇప్పుడు ప్రస్తుతానికి డ్యూటీకి వెళ్ళాడని చెప్పారు సార్. అయితే మనం అతని ఫోన్ నెంబర్ కూడా తీసుకుని ఇమీడియట్గా అనమాట ఎస్పీ సార్కి చెప్పి CDR పెట్టాను సార్. CDR పెడితే అతను ఫోన్ అన్నట్టు ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్ వచ్చింది, టవర్ లొకేషన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే ఈలోపు ఏంటంటే లారస్ కంపెనీలో పనిచేస్తానని తెలిసి లారస్ కంపెనీలో మనం ఏంటంటే సూపర్వైజర్ ఒక అతను, మేము ఎవరైతే చనిపోయిన ఫ్రెండ్స్ని తెచ్చామో ఆ తెచ్చినలో ఒక అతను లారస్ కంపెనీలో సూపర్వైజర్ కూడా ఉన్నాడు. అతను పోల్చాడు సార్ లారస్ కంపెనీలో పనిచేసి కొత్తపాలెంలో ఉన్న విలేజ్లో ఉన్న అబ్బాయి పేరు అయితే ఉపేంద్ర సార్. ఇతను కూడా నాకు కొత్తపాలెం నుంచి మా బస్సే ఎక్కి లారస్ కంపెనీకి రోజు వస్తుంటాడు. అతను 1-2 సార్లు మాట్లాడుకోవడం అయితే చూశాను కానీ అంత క్లోజ్ అయితే కాదు సార్. ప్రస్తుతానికి అతను డ్యూటీలో ఉన్నది లేదని కనుక్కొని చెప్తానని చెప్పి అతను లారస్ కంపెనీకి ఫోన్ చేసి కనుక్కుంటే లారస్ కంపెనీలో ప్రస్తుతానికి డ్యూటీలో ఉన్నాడని చెప్పారు సార్ మనకి. వెంటనే ఎస్ఐ గారు అని టీంని పంపిస్తే ఎస్ఐ గారి టీము అతను అనమాట డ్యూటీ మధ్యలోనే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ని అడిగి తీసుకొచ్చాం సార్. తీసుకొస్తూ మనం ఏంటంటే అతను మీద మనకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే సార్ యాక్చువల్గా ఏదో ఇల్లీగల్ బిజినెస్, సీక్రెట్ బిజినెస్ చేస్తున్నాడు, దానికి ఈ డిసీజ్డ్కి లింక్ ఉంది. సో బహుశా ఈడైనా చంపి ఉండాలి, ఈడి తాలూకు ఇంకెవరితోనైనా చంపించి ఉండాలి ఆ 2 లక్షలు తీసుకోవడం కోసం అని మాకు అనిపించి అతను తీసుకొచ్చి రాగానే మా వెహికల్ ఎక్కించిన తర్వాత మాతో పాటు క్లూస్ టీము ఒక అబ్బాయిని కూడా భర్త అయిన అబ్బాయిని కూడా పెట్టుకున్నాం సార్. అతను ఏంటంటే ఆ క్లూస్ టీమ్ అబ్బాయి, నేను, మా ఎస్ఐ గారు, ఇంకో నర్సీపట్నం రూరల్ భీమరాజ్ ఎస్ఐ గారు అందరం కలిసి అతన్ని పట్టుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరి దారిలో మాట్లాడుతుండగా నీకు అతనికి ఏంటి సంబంధం, నాకు ఆడ ఫ్రెండే కాదని చెప్పాడు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ కాకపోవడం ఏంటి, యాక్చువల్గా అయితే నీకు వాడికి నీకు సంబంధాలు ఉన్నాయి కదా, నువ్వు వాడి ఫ్రెండ్ అంట కదా, ఒకసారి నీకు అనమాట
సో అండ్ సో పర్సన్ని ఇంటి వరకు డ్రాప్ చేసేటట్టు కదా అని అంటే, సార్ నాకు తెలుసు కానీ పూర్తిగా తెలియదు సార్, అప్పుడప్పుడు నాకు రూమ్ అడుగుతాడు సార్, రూమ్ అడిగితే నేను ఇస్తాను సార్ అని అన్నాడు. పంపని లేని సమాధానం. తర్వాత అలాగే మాట్లాడితే, సార్ ఒకసారి నాకు డబ్బులు అడిగాడు సార్, నేను అప్పు ఇచ్చాను సార్ అంటే, ఇంకా గట్టి ఇంకా మళ్ళీ కంటిన్యూషన్ మాట్లాడితే, అతను నాకు డబ్బులు ఇచ్చాడు సార్ అంటాడు. పొంతలు లేని సమాధానం. లాస్ట్కి ఏంటంటే ఒక మాట అన్నాడు, కాకపోతే నా కాల్ డేటా చూసుకోండి సార్, నా కాల్ డేటాలో ఎక్కడ అతనితో మాట్లాడినట్టు ఉండదు కదా సార్, మీరు నన్ను ఎందుకు సార్ తీసుకొస్తున్నారని చెప్పేసి వాడు తిరిగి మన మీద ఫైర్ అవ్వడం కూడా మొదలైంది సార్. అయితే యాక్చువల్గా మనం వాడిని తీసుకొచ్చిన తర్వాత వాడి ఇంట్లో ఎందుకైనా మంచిదని సెర్చింగ్కి వెళ్ళాం. ఈలోపు ఆ క్లోజ్ టీమ్ అబ్బాయి అతను యూవీ లైట్ పెట్టుకుని అనమాట అన్ని బట్టలు వెతుకుతున్నాడు. అంటే బ్లడ్ మార్కులు ఏమైనా పడినట్లయితే ఉతికిసిన తర్వాత కూడా అవి మనకు కనిపిస్తాయని అతను చూస్తున్నాడు నైట్. అట్ ది సేమ్ టైం మేము కూడా ఏంటంటే ఇల్లంతా సెర్చ్ చేస్తున్నాం సార్. ఒక్కొక్కలం సెర్చ్ చేస్తుంటే ఒక తలగడలో 1,50,000 దొరికింది సార్. ఇది ఎక్కడదిరా అంటే, ఇది నాదే సార్, వాడిచ్చాడు సార్, వీడిచ్చాడు సార్, పొంతలేని సమాధానం. మళ్ళీ అలమారాలో ఒక 50,000 దొరికింది. ఒరే 2 lakhs దొరికింది ఎక్కడదిరా అని అంటే, వాడి జీతం 15,000, వాడు ఉంటున్న ఇంటి అది 4,000, అసలు 1,50,000 2 లక్షలు ఉండే అవకాశమే లేదు. తర్వాత ఆ రూమ్ మొత్తంలో ఒక 4 జతల బట్టలు, ఒక మంచమే ఉంది. అలాంటి దగ్గర ఇంత డబ్బు ఎందుకు పెట్టుకున్నాడంటే, సార్ నాకు మా ఫ్రెండ్ ఇచ్చాడు సార్, వాడు ఇచ్చాడు సార్, చచ్చిపోయినాడు ఇచ్చాడు సార్, నేవో చెప్తున్నాడు. ఇప్పుడు చచ్చిపోయినాడు ఇచ్చాడు 2 lakhs పర్లేదు, ఇంకో 75,000 కూడా అక్కడే దొరికింది. ఎవరెవరా ఈ డబ్బు అంటే, సార్ అది కాదు సార్, ఇది కాదు, ఏవో పొంతలేని సమాధానం వేశారు. అలా మనం ఇంటర్గేట్ చేసాము అది. సో అప్పుడు చెప్తే అప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి అర్థమైపోయింది ఏంటంటే, వీళ్ళు నన్ను కనిపెట్టేశారు, అందుకే ఇంటికి తీసుకొని సెట్ చేశారు, డబ్బులు కూడా దొరికిస్తాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే నా బట్టలు కూడా వెతుకుతున్నారంటే, బ్లడ్ స్టెయిన్స్ ఏమైనా దొరికేస్తాను నేనని వాడికి అర్థమైపోయింది సార్. అర్థమైపోయిన తర్వాత వాడు ఏం చేశాడంటే నెక్స్ట్, సార్ అంటే ఇవన్నీ కూడా ఉన్నట్టు అప్పు అడిగాను తప్ప నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, అది నాకు అప్పు ఇచ్చాడని చెప్పాడు. అప్పు ఇస్తే మిగతా 75,000 అంటే, సార్ ఇంకో ఫ్రెండ్ అప్పు అడిగాను పొంతలేని సమాధానాలు. మనం ఏం చేసామంటే సార్ లాస్ట్కి, సరే ఏ ముద్ర బాబు, సరే మాకు ముద్ద ఇది అంటే చనిపోయిన అతనిది సెల్ ఫోన్ పోయింది సార్, సెల్ ఫోన్ కూడా మిస్ అయింది, అది తర్వాత చెప్తాను సార్. వాడు సీన్ కూడా డైవర్ట్ చేస్తాడు ముద్ద. అయితే సెల్ ఫోన్ పోయిందిరా బాబు, మాకు ఆ సెల్ ఫోన్ ఇచ్చే చాలు, నీకు మేము సేవ్ చేస్తాం అని మన పోలీస్ స్టైల్లో కొంచెం అంతవరకు గట్టిగా మాట్లాడి బొజ్జగించే స్టైల్లో మాట్లాడితే కొంచెం నమ్మాడు సార్. నమ్మి సెల్ ఫోన్ ఒకటి ఇస్తే సరిపోద్ది కదా సార్ అంటే, ఆ సెల్ ఫోన్ ఒకటి ఇస్తే సరిపోద్ది అని, సెల్ ఫోన్ సో ప్లేస్లో నూతిలో ఉంది సార్, పదండి సార్ చూపిస్తానని వాళ్ళ ఇంటి ఎదురుగున్న నూతిలోనే పడేశాడు సార్. మనం ఇంటి ఎదురుగున్న నూతిలో పడేసరికి మనం నూతిలో నీళ్ళన్నీ తోడించిన తర్వాత సెల్ ఫోన్ ఎవరిదైతే చనిపోయాడు కుర్రోడు, ఆ సెల్ ఫోన్ రికవర్ చేసిన తర్వాత మేము కూడా నమ్మాను సార్. ఎస్ ఈడే చేసింది కన్ఫర్మ్ అయ్యి అప్పుడు స్టేషన్కి తీసుకొచ్చి, బాబు ఎలా చేసావు ఏంటి ఒకసారి చూపిస్తావా అదేనంటే అప్పుడు చూపించాడు సార్. అంటే వాడు ఆ ఊరికి జడ్గంగవరం విలేజ్కి 1 km దూరంలో, మేమంతా రోడ్డు మీద తిరిగి వెళ్తే 1.5 km ఉంటుంది, వాడు షార్ట్ కట్లో నడుచుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. ఆ ప్లేస్ తీసుకెళ్ళి ఇలా కూర్చున్నాడు సార్, ఇలా కూర్చుంటే ఇలా చంపిస్తాను సార్ అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి సీన్ అంతా రీకన్స్ట్రక్షన్ చేస్తే అప్పుడు కన్ఫర్మ్ చేసుకొని మా ఆఫీసర్స్ డిఎస్పీ గారికి ఎస్పీ గారికి కన్ఫర్మ్ చేసి. ఎందుకంటే చంపాడు అసలు సార్? యాక్చువల్గా ఏంటంటే వాడు దగ్గర మోటివ్ సార్, ఆ మోటివ్ చాలా డిఫరెంట్. అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు సార్ ఆ మోటివ్, అలా ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడికి డబ్బులు కావాలి సార్. వాడు యాక్చువల్గా ఫస్ట్ ఎవరికైతే చంపాలనుకుంటాడో వాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు సార్. ఫ్రెండ్షిప్ చేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడు లారస్ కంపెనీలో పనిచేసేవాడు సార్ ముద్దయ్యి. అదేంటంటే లారస్ కంపెనీలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ దగ్గర కొంచెం ఉండి ఎవరికైనా డబ్బుల మీద ఆశ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు సార్. సెలెక్ట్ చేసుకుని ఎవరికైతే డబ్బుల మీద ఆశ ఎక్కువ ఉందో వాళ్ళ దగ్గరికి అంటే సింపుల్గా వెళ్ళి ఒక చిన్న లైన్ వదులుతాడు సార్. నాకు మంచి ఏజెన్సీ వాళ్ళు తెలుసు, లిక్విడ్ బిజినెస్ నాకు ఐడియా ఉంది, లిక్విడ్ బిజినెస్ ఒకవేళ చేస్తే 1 lakhది 2-3 daysలో 3-4 lakhs వచ్చేస్తే, లిక్విడ్ గాంజా బిజినెస్ 3-4 lakhs వచ్చేస్తే నాకు అవతల పార్టీ వాళ్ళకి తెలుసు, మీరు అంటే డబ్బులు అరేంజ్ చేసుకుంటాను, నేను పార్ట్నర్షిప్ అవతలని పిలిపిస్తాను, మీరు అనమాట డబ్బులు తీసుకొస్తే గంజా తీసుకొస్తే మనం అన్నట్టు పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ రాస్తాడు. అవతల ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు వచ్చి ఇన్ని అప్రోచ్ అవ్వడమో లేకపోతే ఏదో అయితే ఫ్రెండ్షిప్ చేస్తూ ఇంకేంటంటే మళ్ళీ ఏం చేస్తాడంటే వాడు
నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నంతసేపు మీ పేరెంట్స్కి ఎవరికి చెప్పుకో, ఎందుకంటే నేను దొరికిపోతే నువ్వు దొరికిపోతావు, సో నాకు ఫోను చేయకు, మీ పేరెంట్స్కి ఎవరికైనా చెప్పావు అనుకో, నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను, మీ పేరెంట్స్కి మీ ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పకూడదు, చెప్తే నేను అనమాట నేను దొరికిపోతానని చెప్పి, అంటే ఎవడైతే చచ్చిపోతాడు డిసీజ్డ్కి అనమాట ఈడొకడు ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి తెలియదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫోన్ కాల్ డేటాలో కూడా ఎక్కడ వీడికి వాడికి ఫోన్ కూడా మనకి ఎక్కడ కనెక్ట్ అవుతుంది. చాలా తెలివిగా ప్లాన్గా వాడితో చాలా అద్భుతమైన ఫ్రెండ్షిప్ చేస్తాడు సార్. ఫ్రెండ్షిప్ చేసి ఒక ఫైన్ డే ఏంటంటే డబ్బులు అరేంజ్ చేసుకోమంటాడు. డబ్బులు అరేంజ్ చేసుకున్న రోజు డబ్బులు అరేంజ్ చేసుకున్న ఒక 4 రోజుల ముందే ఏ ఊరైతే వాడిది ఉంటుందో ఆ ఊర్లోనే ఎక్కడైతే లోన్లీ ప్లేస్ ఉంటుందో ఆ లోన్లీ ప్లేస్కి డిసిజన్ని తీసుకెళ్ళమని చెప్తాడు సార్. ఎందుకు, ఇక్కడైతే గాంజా వాళ్ళు వస్తారు, సీక్రెట్గా ఉండాలి, 3వ కంటికి తెలియకూడదు, అది మీ ఊరు దగ్గరలో పెట్టుకుంటేనే బెటర్ అని అంటాడు సార్. ఆలూరు దగ్గరలోనే పెట్టుకుంటారు. ఆలూరు దగ్గరలోనే డిసీజ్డే అమాయకంగా చూపిస్తాడు, ఈ ప్లేస్ అయితే గాంజా బిజినెస్ అయితే ఎవరు రారు అని. ఆ ప్లేస్ చూపించిన తర్వాత ఒక కర్ర కూడా తీసుకొని రమ్మంటాడు సార్. ఎందుకంటే ఆ లిక్విడ్ గాంజా తెచ్చిన వెంటనే అది భూమిలో పాతి పెట్టాలి. పాతి పెట్టాక 2వ రోజుకి అందులో గ్యాస్ ప్రొడ్యూస్ అవుద్ది. ప్రొడ్యూస్ అయిన తర్వాత దాన్ని మనం అమ్మితే 2 3 రేటుకి వెళ్తుంది, రేపే వచ్చేస్తారు పార్టీ అని చెప్తారు. ఆ డిసీజ్లు ఏంటంటే వీడు చెప్పే మాటలు ఎక్కువ నమ్ముతారు సార్, అంత బాగా నమ్మిస్తాడు. ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగా చేస్తాడు. చేశాక అంటే చంపేసిన ఒక 3-4 రోజుల ముందు ప్లేస్ చూసుకుంటారు, కర్ర ఏర్పాటు డిసీజ్డే చేసుకుంటాడు ఒక విధంగా. ఆడే కర్ర తెచ్చుకుంటారు సార్ ఒక విధంగా. అవన్నీ తెచ్చుకున్న తర్వాత సార్ ఒక రోజు అనమాట డబ్బులు వచ్చిన రోజు అనమాట, డబ్బులు రేపు వచ్చేస్తానంటే వాడు ఇద్దరు కలిసి సీన్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక లోన్లీ ప్లేస్లో ఆ ఊరు దగ్గరలోనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటుంటే అక్కడ ఊర్లో చచ్చిపోతే ఊరోళ్ళ మీదకి వెళ్ళిపోతే తప్ప బయట మీద ఎవరికి దృష్టి రాదని, అంత దారుణమైన ఆలోచన సార్ ముద్దాయిది. అయితే ఏంటంటే అక్కడికి వెళ్ళి అక్కడ అనమాట ముద్దాయి అనమాట కర్ర తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో తవ్వాలని ప్లేస్ సెలెక్ట్ చేసి ఎవరు ర్యాంట్ అయిన చూసి వాడు అలా కూర్చొని ఏదో ఫోను ఏదో మాట్లాడుతుంటే వెనక నుంచి గట్టి కొట్టేస్తాడు. కంటిన్యూషన్గా చంచిపోయినంత వరకు తల మీద కొట్టేస్తాడు సార్. అదే కర్రతో తల మీద కొట్టేసి చంపేస్తాడు సార్. చంపేసిన తర్వాత ఆ జేబులో ఉన్న డబ్బులు పట్టుకొని వెళ్ళిపోతాడు సార్. ఆ విధంగా చేస్తాడు. సరే అండి, జేబులో డబ్బులు తీసుకెళ్తారు, అంతవరకు బాగానే ఉంది. మరి ప్యాంట్ ఎప్పుడు ఎందుకు పిన్నిస్కి కంఠం పెట్టి? ఎగ్జాక్ట్లీ సార్. అయితే ఏంటంటే వాడు మొత్తాన్ని సీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తాడు సార్. చేసి మన కేసు మొత్తం డైవర్ట్ చేస్తాడు సార్. ఎంత దారుణంగా డైవర్ట్ చేస్తాడంటే ఇప్పుడు జడ్గంగవరం కేసులో కూడా చనిపోయిన అతని సెల్ ఫోన్ తీసుకొని ఇతనికి ఎప్పుడో ఒక అతని మీద కోపం ఉంటే అతనికి మిస్డ్ కాల్ ఇచ్చాడు సార్. అతను ఏంటంటే తెలియక 2-3 టైమ్స్ కాల్ చేసి ఎత్తాడు, మాట్లాడకుండా అనమాట ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. అంటే ఎత్తి ఒక 1 minute 2 minutes ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. చేసి ఆ ఫోన్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ఎదురుగున్న నూతిలో పడేశాడు. మనం ఆ చనిపోయిన అతను CDR తీసిన వెంటనే లాస్ట్ కాల్ రావడంటే వాడిని పట్టుకొని వస్తాం. వాడినే పట్టుకొని వస్తే అసలు చనిపోయినాడు ఎవడో తెలియదు అంటాడు వాడు. నీకు తెలియకపోతే లాస్ట్ కాల్ ఎందుకు చేస్తే నీకేంటి సంబంధం అంటాం మేము. టోటల్గా ఏంటంటే అసలు మొత్తం డైవర్ట్ చేసేస్తాడు. అట్ ది సేమ్ టైం ఫస్ట్ కేసులో కూడా వీడు వాలంటీరు 2వ రోజు అనమాట పెన్షన్ డబ్బులు పంచాలి. పెన్షన్ డబ్బులు వచ్చాయి సార్. ఆ వచ్చిన పెన్షన్ డబ్బుల్ని ఏంటంటే వాడు పెన్షన్ డబ్బుల్ని పంచడం కోసమని పంచాయతీ సెక్రటరీ దగ్గర ఆ రోజు తీసుకొని ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయాడు వాలంటీర్. 75,000 ₹1,00,000 సార్ పట్టుకుని వెళ్ళిపోతే అక్కడ చంపేసిన తర్వాత వాడికి ఏంటంటే అక్కడ బట్టలు ఇప్పేసి కొండమని ఏంటంటే వాడికి ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి సార్. సో ఆ ఇల్లీగల్ ఎవరో చంపేశారని చెప్పి మనం అనుకోవడం కోసం డైవర్ట్ చేయడం కోసం ఒకటి కొండం, గాజులు, తర్వాత ఏంటంటే సగం కాల్చిన చుట్ట, మాసిపోయిన ఒక జాకెట్ అన్ని పడేస్తాడు సార్. దానికి అందరూ ఏమనుకుంటారంటే వీడికి ఎవరితోనూ ఇల్లీగల్ ఉంది, సో అందువల్ల ఎవరో వచ్చి చంపిస్తారు అనుకుని మనం అంతా ఆ కోణంలోనే పూర్తిగా డైవర్ట్ అయిపోతారు సార్. కేసు అంతా డైవర్ట్ చేసేస్తాడు సార్. అంటే ఈ తెలివితేటలన్నీ ఏంటంటే ఫస్ట్ 2 మర్డర్ కేసులు వడ్డద్మట్లు ఉండేటప్పుడు చేసినప్పుడు కూడా అలాగే డైవర్ట్ చేసి 2 కేసులు మీకు డిటెక్ట్ అయ్యాయి, ఇంకా 3 ఎలాగ బయటకు వచ్చాయి సార్. యాక్చువల్గా ఫస్ట్ కేసు ఎప్పుడైతే మనకి ఆడు చెప్పిన తర్వాత మన స్టేషన్కి తీసుకొచ్చి SP సార్కి చెప్పాను సార్ ఇలాగని. సార్ వీడికి వడ్డాదిమడుగులో కూడా కేసు ఉందంట సార్, కేసులు ఉన్నాయంటే ఒక వడ్డాదిమడుగుల ఎస్ఐతో కూడా మాట్లాడమని చెప్పారు సార్. చెప్తే వడ్డాదిమడుగుల ఎస్ఐతో మాట్లాడాను సార్. మాట్లాడుతూ వడ్డాదిమడుగుల ఎస్ఐ గారు దామోదర్ నాయుడు అని ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే, సార్ అతనైతే మాత్రం అతనితో ఎంఓ ఉంది, ఏదైనా సీన్ని రీకన్స్ట్రక్షన్ చేసి రీక్రియేట్ చేస్తాడు, టోటల్గా డైవర్ట్ చేసేస్తాడు. మా 2 మర్డర్ కేసులు కూడా 21లో జరిగాయి, 2021లో. ఆ రెండింటిలోనైతే డైరెక్ట్ కండోమ్ పెట్టాడు ఒక దాంట్లో అన్నట్టు మల్లెపూలు పెట్టాడు.
టోటల్ మనం డైవర్ట్ అయిపోయాము. కానీ చివరికి అనమాట మనకి డిటెక్ట్ అయింది. కానీ ఎక్కువ డబ్బులు కూడా చంపడు, 50,000 1,00,000 చంపేస్తాడని చెప్పాడు సార్. చెప్తే మన ఫస్ట్ మర్డర్ కేసులో కండోమ్ పెట్టాడు, మా గాజులు పెట్టాడు, జాకెట్ పెట్టాడు, ఇవన్నీ పెట్టేసరికి మళ్ళీ వచ్చి మనం ఇతను అడిగితే ఫస్ట్ ఇతను ఒప్పుకోలేదు సార్. అయితే ఫస్ట్ మర్డర్ కేసులో చనిపోయిన అతని యొక్క తల్లి వాడు కలిసి ఇంట్లోకి వెళ్ళి లాస్ట్ అనమాట వీళ్ళిద్దరే బయటకు వచ్చారు సార్. మన కంప్లైంట్లో కూడా ఫస్ట్ డిసీజ్డ్ వాళ్ళ అమ్మ అనమాట ఏం చెప్పిందంటే, ఎవడో ఫ్రెండ్ వచ్చాడు, ఆ ఫ్రెండ్ వచ్చి మా అబ్బాయిని బయటకు తీసుకెళ్ళాడని చెప్పింది తప్ప పలానా వ్యక్తిని ఆవిడకి తెలియదు. ఆవిడ ఓల్డ్ సార్, ఆవిడ చెప్పలేకపోయింది. కాకపోతే ఆవిడని పిలిపించాను. ఈవిడిని చూపిస్తే, నాయన ఈడే బాబు, వీడే నా కొడుకుని లాస్ట్ చివరిసరిగా తీసుకెళ్ళిందని ఆవిడ ఒప్పుకుంది. వాడికి అనమాట తిట్టి గట్టిగా అడిగేసరికి నేను కదా అంటే ఆ ముసలావిని బయటికి తీసి, ఇప్పుడు చెప్పరా పెద్ద ఆవిడ పోల్చింది కదా, ఇప్పుడైనా చెప్పరా, నువ్వే కదా తీసుకెళ్ళి ఆ రోజు. నేనే చేశాను సార్, ఇలా చేశాను చెప్పాడు. అది కూడా ఎలా చేసావు చేసి చూపించడానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయమంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చాలా నీట్గా చేశాడు. చాలా షార్ట్ కట్లు వెళ్దాం. తర్వాత వాడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫోను అక్కడ వరకు మాట్లాడతాడు, అక్కడ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. చేసి అక్కడికి వెళ్ళి మర్డర్ చేసి డబ్బులు తీసుకొచ్చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకుంటాడు. మళ్ళీ ఇమీడియట్గా వాడు ఏంటంటే 7 o'clock 8 o'clock సి షిఫ్ట్ ఉంటుంది లారస్ కంపెనీకి వెళ్ళిపోతాడు. అంటే నేను ఆ టైంలో అక్కడ లేను అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా వాడు చాలా టెక్నికల్గా కూడా మొత్తం ప్లాన్డ్గా ఉంటాడు. ఏమంటే నేను కంపెనీలో ఉన్నాను అంటాడు. సాయంత్రం 5 నుంచి 6 లోపు మర్డర్ అవుద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, 6, 6:30 అవుద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ విధంగా మొత్తం మిగతా 3 ఎలాగ వచ్చాయండి బయటికి? ఆ 2 అయ్యాయి కదా సార్. అయితే దాని నెక్స్ట్ ఏంటంటే సార్, మునగపాకది కూడా సేమ్ అటువంటి మర్డర్ సార్. ఆ చనిపోయిన అతను కూడా లారస్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అతను ఏంటంటే 22లో చనిపోయేటప్పుడు ఇలాగే బిజినెస్ అని చెప్పేసి వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర సేమ్ 1,00,000 2 లక్షలు దాకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగి బలవంతంగా అడిగి పట్టుకొని వెళ్ళి చనిపోయాడు అతను కూడా. అతనికి తల మీద సేమ్ దెబ్బలు. సో దాని విషయంలో మనం ఏం చేసామంటే, అదే టైంలో మునగపాక ఎస్ఐ టైంలో మునగపాక మర్డర్ అయ్యేటప్పుడు భీమరాజ్ ఎస్ఐ గారు, తర్వాత సార్ వాళ్ళు కూడా అక్కడ పేరు పి శ్రీనివాస్ సార్ వాళ్ళు కూడా అక్కడ ఉండి దానికి అనమాట ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళంతా సేమ్ ఎంఓ సేమ్. సో ఒకసారి దాని గురించి కూడా అడగండి అంటే దాని గురించి కూడా అడిగితే, మేము అప్పుడు ముందు ఎక్కడ ఉండేవాడు అంటే అనకాపల్లి ఉండేవాడిని, ఎక్కడ చేసేవాడిని లారస్ కంపెనీలో చేసామంటే, మరి నీకు అక్కడ తెలిసినట్టు తెలుసు సార్ ఫ్రెండ్ అంటే, మరి వాడికి నీకు సంబంధం ఏంటంటే కొంచెం గట్టిగా అడిగితే వాడు ఏంటంటే సేమ్ ఎంవోరా అంతా తెలిసిపోయింది, అంత సీసీ కెమెరాలు అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయని మనం కొంచెం గట్టిగా మాట్లాడితే అప్పుడు అది కూడా కన్ఫ్యూజ్ చేసి ఒప్పుకున్నాడు సార్. ఆ విధంగా 3 మర్డర్లు ఒప్పుకున్నాడు సార్. 3 5 అండి? 3 మర్డర్లు సార్. ముందు 2 మర్డర్లు చేస్తాడు సార్. సార్ ఎందుకు చేస్తున్నాడండి ఈ విధంగా? వీడు యాక్చువల్గా సైకోవా? సైకో కాదు సార్, చాలా తెలివైనడు. డబ్బు పిచ్చి సార్. వాడు అంటే ₹1,00,000 ఉంటే ఎవరినైనా చంపేస్తాడు సార్. ఈ డబ్బులు తీసుకుని ఏం చేసేవాడు? ఈ డబ్బులు తీసుకుని జలసా చేసుకోవడమే సార్. సార్ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ 2 మర్డర్ కేసులు జైలుకి వెళ్ళాడు సార్. అప్పుడు ఆడికి బెయిల్ మీద రావడానికి ఖర్చు అయింది, లాయర్ ఖర్చులని, అదేవిధంగా మిగతా ఖర్చులు కూడా అయ్యాయి సార్. తర్వాత ఆ ఊర్లో వాళ్ళు కూడా వెలివేస్తారు సార్. వాళ్ళు ఉంటే ఊర్లో వాళ్ళకే ముందు చంపినప్పుడు కూడా ఇద్దరికి ఫ్రెండ్స్ ఊర్లో వాళ్ళకే చంపిస్తాడు. అందువల్ల ఏంటంటే బయట ఏదైనా అంటే రూమ్ తీసుకుని ఉండడానికి వాటికి ఆ ఖర్చులకి ఫ్యామిలీ లేదు ఆవిడకి, పేరెంట్స్ కానీ ఉన్నారు సార్, తల్లిదండ్రులు ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే వీడు ఊర్లోకి వస్తే ఎవరైనా చంపేస్తున్నాడని, ఆడది వడ్డాది మోడుగుల మండలం జంపిన విలేజ్ సార్. పెళ్లి కాలేదు సార్. వాడు ఎక్కడున్నాడు? ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు సార్. సార్ ఆయన మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ నేరం చేయకుండా ఏం చేస్తారు మరి? సార్ దానికి మేము ఏం చేసామంటే సార్, మా ఆఫీసర్స్ కూడా దానికి ఇమీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేసండి, వాడు బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాడు జైల్లో ఉంటుండగానే ట్రయల్ కండక్ట్ చేసి కన్విక్షన్ పెడితే వాడు డైరెక్ట్గా అన్నట్టు కన్విక్షన్ అవుతాడు. అయిన వల్ల ఏంటంటే మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయని మొన్న డీజీ సార్ కూడా ఏబిసిడి అవార్డు ఇచ్చినప్పుడు అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇమీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేయండి అంటే ఆల్రెడీ ఫైల్ చేస్తున్నారు సార్. నేను వచ్చేసాను, అక్కడ మా సక్సెసర్ వచ్చి ఫైల్ చేస్తున్నారు సార్. అచ్చా సార్, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? నెక్స్ట్ నర్సీపట్నం నుంచి ఎల్లుండిపేట వచ్చాను సార్. వచ్చి 2 months అవుతుంది సార్. ఇక్కడే ఉందండి? ఇక్కడ ప్రస్తుతం అంటే ఒకప్పుడు నక్సల్స్ ప్రభావం ఇప్పుడేం లేదా? ఇప్పుడు కొంచెం తగ్గింది సార్. ఏదైనా అంటే ఉందని అనుకుంటున్నాను సార్. నేనైతే ఇంకా నేను వచ్చి 2 months అయింది అనుకుంటున్నాను సార్. ఉందని సార్. ఇటువంటి అవార్డులు తీసుకున్నప్పుడు ఏమనిపిస్తుంటారు సార్? యాక్చువల్గా ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీజీ సార్ చేతుల మీదుగా తీసుకోవడం అనేది, అంటే మా అవార్డు మా ఎస్పీ మేడం దీపిక మేడం గారు మమ్మల్ని సెలెక్ట్ చేసి పంపిస్తే, వాస్తవంగా అయితే వస్తుందో రాదో మేడం గారు మా మీద అభిమానం కొద్ది పంపించారు, కానీ వస్తుందో రాదని మాకు కూడా కొంచెం ఒక అంటే అంత ఆశ అయితే ఉంది. వస్తే హ్యాపీ, కాకపోతే వస్తుందో రాదని ఒక చిన్న దీనిగా ఉండేది.
రావడం వల్ల అయితే చాలా హ్యాపీ సార్. హ్యాపీ ఏంటంటే స్టేట్ వైడ్ మేము ఎవరనేది తెలిసింది. అట్ ది సేమ్ టైం అయితే మా ఊర్లో కూడా తెలిసింది. మా నాన్నగారు అయితే ఈ ఫోటో చూసి ఫ్రేమ్ కూడా కట్టించుకొని లోపల పెట్టేశారు ఆల్రెడీ. అంటే ఆయన గొప్ప ఆయన ఫీల్ అయ్యారు సార్. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ప్రజలకు ఎంత సేవ చేస్తామో, టిపికల్ కేసులో ఎంత డెప్త్గా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా పై ఆఫీసర్ గుర్తిస్తారు అని చెప్పడానికి హరిగారి కేసు నిదర్శనం. ఒక చిన్న క్లూ పట్టుకుని ఆయన దాన్ని బాగా ఇన్వెస్టిగేషన్ చేసి త్వరగా చేయడం బట్టి 5 మర్డర్ కేసుల్లో ఆయన దొరకడంతో ప్రభుత్వం కూడా ABCD అవార్డు ఇవ్వడంతో ఆయన డీజీ గారి చేతుల మీదకి అవార్డు తీసుకోవడం, ఆ అవార్డు పేపర్లో రావడం, అది చూసి ఆయన తండ్రి ఊర్లో అందరికీ గర్వంగా చెప్పుకోవడం కాకుండా ఒక ఫోటో ఫ్రేమ్ కట్టిస్తున్నారు. అంటే మనకి జన్మనిచ్చిన తండ్రి మనం గుర్తించి, ప్రజలు గుర్తించి, ఇంతకన్నా కావాల్సిన మంచి జాబ్ కావాలంటే పోలీస్ డిపార్ట్మెంటే బెస్ట్ డిపార్ట్మెంట్. ఖచ్చితంగా మీరందరూ పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ఓపిక్గా చూడండి. కొంతమంది ఆఫీసర్లు చెప్తున్నట్లుగా మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రజలకు సేవ చేయాలి. ఇది హరిగారితో ఎక్స్క్లూజివ్. వచ్చేవారు మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి కేసులు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.